హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువ కాగానే ఏడ చూసినా అటు ప్రభుత్వ ఉద్యోగులు పాలకుల నుంచి ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ల దాకా అందరూ గురుకులాల బాట పడుతుర్రు. హాస్టల్ల హాలత్ ఎట్లున్నదో చూస్తుర్రు. ఒక్కొక్క హాస్టల్ కాడ ఒక్కో తీరు పరిశాన్ ఉంటే ఇగో ఈ హాస్టల్ కాడ ఈ పరిశాన్. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువ కాగానే ఏడ చూసినా కానీ అటు ప్రభుత్వ ఉద్యోగులు పాలకుల నుంచి ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్ల దాకా అందరు గురుకులాల బాట పడుతుర్రు. హాస్టల్ల హాలత్ ఎట్లున్నదో చూస్తుర్రు. ఒక్కొక్క హాస్టల్ కాడ ఒక్కో తీరు పరిశాన్ ఉంటే ఇగో ఈ హాస్టల్ కాడ ఈ పరిశాన్. పురుగులు అన్నం పెడతాందా? చిన్న చిన్న పురుగులు వస్తాయి. చెప్పిందా మరి? ఆ పురుగులు పక్కన పెట్టుకొని తినమంటాను. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? ఓడిపోయిన ఎమ్మెల్సీ గురుకులాలు తిరుగుకుంటా పోరగాల బాధలు అరుచుకుంటుంటే 7200తోని చరిత్ర సృష్టిస్తా అన్న అంగిలాగు సిద్ధాంతి తీన్మారు మల్లన్న సారు ఏం కమాయిస్తుండో. గడ్డి వీకుతుండా గుడ్డి గుర్రాల పనులు దోమేదందుకు పోయిండా. ఆడట్లుంటే ఈడ చూడుర్రి కరెంటు తీగలు యాలాడుకుంటున్నాయి. ఫ్లోర్ కూడా చక్కగా లేక పాడుబడ్డ బూతు బంగ్లా లెక్క ఉన్నది. ఇది హాస్టల్ అట. ఇలా పోరగాన్లు ఉంటుర్రట. వానొస్తే ఆ గోడలు మొత్తం పదనెక్కుతాయట. ఆ మరకలు చూస్తేనే అర్థమైతే లేదు. ఇక పిల్లలందరినీ బయట కూర్చుండబెట్టినాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇట్లా అనుకొచ్చిండు. మటన్ ఎప్పుడు పెడతారంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గము షేరుగూడ గురుకులంలో ఉండే పిల్లలు అట్లా అంటుర్రు. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ ఇట్లా అంటుండు. ఇవన్నీ కూడా ఈ మధ్యాహ్నం భోజనం సంబంధించి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి పర్యవేక్షణలో మిగతా అన్ని భోజనాలు నడిచినాయి. ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి ఇప్పటికీ వారి చేతనే ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. మీ చేయి సర్కార్ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యవేక్షణల హాస్టళ్లు నడుచుడేంది సారు అంటే చదువుల శాఖ మంత్రిగా ఉన్న తమరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఆ శాఖను పట్టించుకుంటలేడా? అయినా బీఆర్ఎస్ ఏలు వడిలనే గలీజ్గా ఉన్నదని మీరు మార్పు తీసుకొస్తామంటే మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు సారు? ఇట్లా పొద్దుపోయేదందుక ఏమో సార్. మక్తల్ శాసనసభ్యునిగా ఎమ్మెల్యేకి ఎలుగబెడుతున్నా మీకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.